హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అండ్ హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 2-3 డేస్ అయిపోయినట్టుంది కదా వీడియో పెట్టి. కొంచెం హెల్త్ కి సంబంధించిన వీడియోస్ పెడదాము, దాని గురించి కొంచెం అవేర్నెస్ తీసుకుంటున్నాను. అందుకే కొంచెం లేట్ చేస్తున్నాను వీడియోస్. ఏమనుకోవద్దు, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నా ఏమంటారు ఇంటెన్షన్ అన్నమాట. అది కూడా మెయిన్ గా ఇప్పుడు మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ లో కావాల్సింది హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ నేను ఎక్కువగా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇవాళ వీడియో మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, వాటర్ గురించి చెప్పబోతున్నాను. చాలా మందికి వాటర్ తాగాలని తెలుసు, కానీ ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఎందుకు తాగాలి, ఎన్ని ఎన్ని లీటర్స్ తాగాలి అని ఏమీ ఐడియా ఉండదు. అప్రాక్సిమేట్ అందరినీ 4 లీటర్స్ తాగేయమంటారు. వాటర్ ఎంత తాగాలి అని అంటే 4 లీటర్లు తాగేయండి అని చెప్తూ ఉంటారు. అందరికీ మరి 4 లీటర్స్ తాగాలా, ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుందా అని నేను ఇవాళ మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను. మనకి మన బాడీలో మెయిన్ గా ఒక 65-70% మొత్తం అంతా వాటర్ తోటే ఉంటుందండి. అంటే దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, మనకి బ్లడ్, ప్లాస్మా, సీరం, ఇలా అన్ని మనకి వాటర్ తోటే ఉంటాయి. కాబట్టి మెయిన్ వాటిలో ఉండేది లిక్విడ్ కాబట్టి 65-75%, 70% వరకు వాటర్ ఉంటుందంట. అప్రాక్సిమేట్ గా ఒక యావరేజ్ గా ఒక మనిషి అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్తీగా ఉన్న మనిషికి 20 kgs కి 1 లీటర్ వాటర్ తాగాలి. ఇప్పుడు మీరు ఒక 60 kgs ఉన్నారనుకోండి, మీరు 3 లీటర్స్ తాగాలి. ఒకవేళ మీ పిల్లలు అనుకోండి, పిల్లలు అంటే మనకి 20 kgs లేదంటే బిలో 20 ఉంటారు. చిన్న పాప, ఇప్పుడు సపోజ్ అద్విక ఉంది, అద్విక ఏజ్ వాళ్ళు ఎలా తాగాలి? దాని ఏజ్ 4 years, దాని వెయిట్ వచ్చేసి 15-16 kgs మారుతూ ఉంటుంది అనమాట. మరి అద్విక ఎలా తాగాలి అని అంటే దాని బాడీ 20 kgs కి 1 లీటర్ కాబట్టి దానికి 1 లీటర్ కూడా డే మొత్తంలో తాగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా. దాన్ని తాగితే ఓకే, 1 బాటిల్ కంప్లీట్ చేయొచ్చు. లేదు అని అంటే అట్లీస్ట్ 1/2 లీటర్ టు 1 లీటర్ వరకు తాగిందనుకోండి అద్విక, సరిపోతుంది. అలా మీ పిల్లల దగ్గర నుంచి, మీ బాడీ దగ్గర నుంచి అలా ఒక 20 kgs వెయిట్ కి 1 లీటర్. మీరు 80 kgs ఉంటే 4 లీటర్స్, 100 kgs ఉంటే 5 లీటర్స్ తాగాలి. మీ బాడీ వెయిట్ ని బట్టి మీ వాటర్ పెరుగుతూ ఉంటుంది. మీకు ఇన్ కేస్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అలా స్టోన్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు వాటర్ ఎక్కువ తాగండి అని. ఒక్కొక్కసారి 5-6 లీటర్స్ కూడా తాగేయమని చెప్తూ ఉంటారు. స్టోన్స్ మాక్సిమం మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, స్టోన్స్ ఉన్నా ఫ్లెష్ అవుట్ అయిపోవాలి అని చెప్పి డాక్టర్స్ రిఫర్ చేస్తారు. అలాంటప్పుడు మాత్రం ఎక్కువ తాగొచ్చు డాక్టర్ సజెషన్ మేరకు. మనంతటా మనం మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఇంత వెయిట్ కి ఇన్ని వాటర్స్. ఓకే, అర్థమైంది కదా ఫస్ట్ పాయింట్ అయితే. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ వింటర్ సీజన్ కదా, చాలా మంది వింటర్ లో ఎక్కువ వాటర్ తాగరు. మీరు అబ్జర్వ్ చేశారా? కర్డ్ వేసుకోరు, మజ్జిగ వేసుకోరు. ఎందుకంటే జలుబు చేసేస్తుందని చెప్పి పెరుగులు అలాంటివి అవాయిడ్ చేసేస్తుంటారు. వాటర్ ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా వాటర్ తాగరు. అందుకనే మనకి వింటర్ లో ఎక్కువగా స్కిన్ డ్రై అయిపోతుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? మనం బాడీ లోషన్స్ కానీ, క్రీమ్స్ కానీ సమ్మర్ లో రాసుకుంటామా? లేదు, వింటర్ లోనే రాసుకుంటాం. ఎందుకంటే మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. చలికాలం అయినా, సమ్మర్ అయినా, ఏదైనా సరే బాడీకి కావాల్సిన వాటర్ అందకపోతే డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకే మనకి లిప్స్ డ్రై అయిపోతాయి. బయట చల్లగా ఉంటుంది, ఓకే, మరి మీరు నీళ్లు కూడా తాగరు, లిప్స్ అన్ని పగిలిపోతూ ఉంటాయి, మంట పుడుతుంది. పైనుంచి లిప్ బామ్స్ అప్లై చేసేసుకుంటాం. ఎంత పైనుంచి అప్లై చేసినా మనం లోపల నుంచి కూడా తీసుకోవాలి కదా. మెయిన్ గా చలికాలం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాటర్ తాగండి. యూరిన్ కి వెళ్లాల్సి వచ్చినా ఏం పర్వాలేదు, వెళ్ళండి. ఎందుకంటే మన బాడీకి అవసరమైన నీరు మనం ఇవ్వాలి. అందుకే మాక్సిమం చాలా మందికి చూడండి స్కిన్ డ్రై అయిపోతుంది, పొట్టు కింద లెగిసిపోతుంది. మళ్ళీ దానిపైన డైలీ పడుకునే ముందు, మార్నింగ్ లేచాక, బయటికి వెళ్లే ముందు స్కిన్ కేర్ అని చెప్పి తెగ లోషన్స్, బాడీ లోషన్స్ అన్ని పూసేసుకుంటూ ఉంటాము. మీరు పైన ఎంత పూస్తే ఏం లాభం, ఇన్నర్ గా కూడా ఉండాలి కదా. సో వాటర్ డెఫినెట్ గా తాగండి. అండ్ కర్డ్ లాంటివి కూడా తీసుకోండి. చాలా మంది జలుబు చేస్తుందని అనుకుంటారు. అట్లీస్ట్ డే టైంలోనన్నా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. దాంట్లో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. మనకు అవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అందులో కర్డ్ లో ఉండే ప్రోబయోటిక్స్ మన హెల్త్ కి చాలా మంచిది కాబట్టి
డెఫినెట్ గా వింటర్ లో కర్డ్ తినొచ్చు, ఏం పర్వాలేదు. అది మన అపోహ మాత్రమే, పెరుగు తింటే జలుబు చేస్తుందేమో అని చెప్పి. బట్ తీసుకోవాలి అండి. మన బాడీలో 65 to 70% వాటర్ ఉంటుందని చెప్పాను కదా. మనకు ఆ వాటర్ పర్సంటేజ్ 65 నుంచి 60, జస్ట్ ఒక 5% తగ్గినా సరే మీ బాడీలో మీకు సిమ్టమ్స్ చూపించేస్తుందండి. అదే మనకి సమ్మర్ లో చూసుకోండి, 50% పడిపోయిందంటే చాలా మంది వడదెబ్బ తగిలి చచ్చిపోతూ ఉంటారు. అందుకే ఆ పర్సంటేజ్ తగ్గకుండా చూసుకోవాలి. బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. మన బాడీలో ప్రతి పార్ట్కి వాటర్ కావాలి అండి. ఎగ్జాంపుల్ బ్రెయిన్ తీసుకోండి. మీరు మనిషి బ్రెయిన్ చూడకపోయినా అట్లీస్ట్ బేజా ఫ్రై చేసుకొని తింటారు కదా, మేక బ్రెయిన్ చూసుంటారు కదా చాలా మంది. దాని బ్రెయిన్ ఎలా ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చాలా స్పాంజీగా, మొత్తం అంతా వాటర్ వాటర్ మెత్త మెత్తగా ఉంటుంది కదా. దాంట్లో ఎక్కువ కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేశారా మీరు? వాటర్ ఉంటుంది. మన బ్రెయిన్ కూడా అంతే, కాకపోతే దాని మన పైన చుట్టూ స్కల్ ఉండడం వల్ల అది ప్రొటెక్ట్ అవుతుంది కదా. దానికి కొంచెం వాటర్, మన బాడీ డీహైడ్రేట్ అయిపోయింది అనుకోండి, బ్రెయిన్ మనకి హెడేక్ వస్తుంది. మెయిన్గా ఎవరికైనా హెడేక్ ఎక్కువగా వస్తుంది అనుకోండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు వాటర్ తాగుతున్నారా లేదా మీ వెయిట్కి తగ్గట్టు. మీరు ఒక 40 kgs వెయిట్ ఉంటే మీరు డైలీ 2 liters వాటర్ తాగుతున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. హెడేక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ముందు టాబ్లెట్ కంటే ముందు వాటర్ తాగి చూడండి. మాక్సిమం చాలా మందికి హెడేక్ కూడా వాటర్ తాగకపోవడం వల్లే వస్తుంది. ఈసారి హెడేక్ వచ్చినప్పుడు ఒకసారి వాటర్ తాగి చూడండి, ఒక గ్లాస్, సరేనా? మనం మన చెట్లను పెంచుకున్నంత ఇదిగా కూడా మనం మన బాడీని చూసుకోమండి. మన బాడీకి లోపల వాటర్ కావాలా లేదా అని మనం పట్టించుకోము. అదే చెట్టు చూడండి, ఎండిపోయిందని చెప్పి ఎండిపోతుందని చెప్పి దానికి వాటర్ పోస్తూ ఉంటాం, బట్ మనమైతే తాగము. మన బాడీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. కాకపోతే అది కనపడుతుంది, ఇది లోపల ఏం జరుగుతుందో మనకు కనపడదు. అందుకే ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఏ ఆర్గాన్ కి వాటర్ ఎంత కావాలి ఒక పర్సంటేజ్ లాగా మీకు చెప్తాను చూడండి. ఐస్ కి అయితే 95% వాటర్ కావాలంట. మనకి చూడండి, వాటర్ తగ్గిపోతే ఐస్ కూడా డ్రై అయిపోతాయి. హార్ట్ కి వచ్చేసి 75% వాటర్ కావాలి. మనకి బ్లడ్ ఫ్లో సాఫీగా జరగాలన్నా, ఏ అడ్డంకు లేకుండా బ్లడ్ ని ప్యూరిఫై చేయాలన్నా హార్ట్, దానికి మనకి ఒక 75% వాటర్ కావాలి తప్పకుండా డైలీ. మన మజిల్ కి ఒక 75% వాటర్ కావాలి, బ్లడ్ కి 94% వాటర్ కావాలి, లంగ్స్ కి 85% వాటర్ కావాలి, అండ్ కిడ్నీకి 83% వాటర్ కావాలి. మెయిన్ ఫంక్షన్ వాటర్ మనం తీసుకోకపోతే బాగా ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ అండి. మీరు చాలా అబ్జర్వ్ చేయండి, ఏ డాక్టర్ అయినా సరే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో మనం వెళ్ళినప్పుడు మీరు వాటర్ తాగుతున్నారా అనే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అదే. వాటర్ తాగకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీనే. మన కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా జరగాలన్నా కూడా మనకి మెయిన్ గా వాటర్ కావాలి. కిడ్నీ మనకి ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. మన వేస్ట్ ని, బాడీలో ఉన్న వేస్ట్ అంతా ప్యూరిఫై చేసి బయటికి పంపించేది కిడ్నీనే. సో దానికి మెయిన్ గా కావాల్సినవి వాటర్. మనం వాటర్ సరిగ్గా తాగకపోతే ఏమవుతుంది చెప్పనా? బ్లడ్ కొంచెం థిక్గా అయిపోతుంది. అంటే బ్లడ్ మనకి ఎంత పలుచగా ఉంటే అంత ఫ్లో బాగుంటుంది అనమాట. పై నుంచి కింద దాకా ఎవ్రీ నర్వ్ లోకి బ్లడ్ మనకి ఈజీగా వెళ్ళగలుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, ఎక్కడైనా రబ్బర్ బ్యాండ్ అలా వేసుకోండి వేలికి, మీరు ఇక్కడ బ్లడ్ అంతా ఫ్లో జరగదు, ఆగిపోతుంది, ఒకే దగ్గర ఇలా బ్లాక్ అయిపోతుంది, చూసారా? అలా అయిపోతుంది అనమాట. మనకి బ్లడ్ అన్ని పార్ట్స్ కి వెళ్లకుండా సప్లై అందదు. అందుకని చెప్పి బ్లడ్ పలుచగా ఉంటేనే మనకి బాడీ మొత్తం అంతా ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది. మనం తీసుకునే ప్రతి ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్ ని, మినరల్స్ ని, వైటమిన్స్ ని ప్రతి సెల్ వరకు తీసుకెళ్లగలిగేది బ్లడ్ మాత్రమే. సో మీరు వాటర్ తాగకుండా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది వేస్టే అయిపోతుందండి. మీరు బంగారం తిన్నా సరే నీళ్లు తాగకపోతే అది వేస్ట్. బంగారం అంటే బంగారం తినకూడదు, బంగారం లాంటి ఫుడ్, అంత మంచి ఫుడ్ తిన్నా సరే బాడీకి అబ్జర్ప్షన్ లేకపోతే వేస్ట్ అయిపోతుంది. సో మీరు మంచి ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో బాడీకి కావాల్సిన వాటర్ తాగడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా చిక్కగా అయిపోతుందని చెప్పాను కదా వాటర్ సరిగ్గా తాగకపోతే. అప్పుడు ఏమవుతుంది, మనకి వేస్ట్ అంతా ప్యూరిఫై చేయడానికి కిడ్నీ ఉంటుంది కదా, అది ఫిల్టర్ చేసేటప్పుడు కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ ఉంటాయి, చిన్న చిన్నవి, మనం చదువుకున్నాం చిన్నప్పుడు స్కూల్లో, గుర్తుందా? కిడ్నీ ఫంక్షనింగ్ కి మనకి ఇలా ఒక ఏమంటారు, బీన్స్ షేప్ లో కిడ్నీ ఉన్నప్పుడు దాంట్లో మనం నెఫ్రాన్స్ అని చెప్పి చిన్న చిన్న ఇలా ఉంటాయి, గుర్తుందా? పిక్చర్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అవన్నీ
ఫిల్టర్ చేయడానికి ఇబ్బంది పడతాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం టీ వడకడతాము. టీ వడకట్టినప్పుడు కానీ ఏదైనా సరే థిక్‌గా ఉన్న చిక్కగా గుజ్జులా ఉందనుకోండి. సపోజ్ ఏదైనా మనం చింతపండు గుజ్జు లాంటిది అలాంటిది తీసి మనం అదంతా ఫిల్టర్ చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది. చిక్కగా ఉంటే దిగదు కదా! మన బ్లడ్ కూడా అంతే చిక్కగా అయిపోయిందనుకోండి అన్ని పార్ట్స్‌కి వెళ్ళదనమాట. అది ఎంత పలుచగా ఉంటే ఇప్పుడు మీరు వాటర్‌ని ఫిల్టర్ చేయండి. ఎంత బాగా ఫిల్టర్ అయిపోతాయో. ఈజీగా ఫిల్టర్ అయిపోయి బయటికొచ్చేస్తది. మన కిడ్నీ కూడా మన బ్లడ్‌లో ఉన్న వేస్ట్‌నంతా, మన ఫుడ్‌లో ఉన్న వేస్ట్‌నంతా ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అది చిక్కగా ఉందనుకోండి, వాటిలో ఉన్న నెఫ్రాన్స్ వాటిని సరిగ్గా ఫిల్టర్ చేయకుండా అలా వాటి దగ్గర స్టోర్ చేసేసుకుంటాయన్నమాట. అప్పుడేమవుతుంది స్టోన్స్ ఫార్మ్ అయిపోతాయి. మన కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయిపోతాయి. కిడ్నీలో యూరిన్‌లో ఇన్ఫెక్షన్ కూడా అందుకే వస్తుంది మనకి. సో, అది ఎంత సాఫీగా జరగగలిగితే మనకు అంత బాగా వేస్ట్ అంతా బయటకొచ్చేస్తుంది కిడ్నీ ద్వారా. దానివల్లే మనకి యూరినేషన్ సాఫీగా ఉంటుంది. అండ్ యూరిన్‌లో మంట రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. సో, ఈ నెఫ్రాన్స్ సరిగ్గా మనకి ఫిల్టర్ చేయకపోతే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా! అది చాలా ప్రెషర్ పెట్టాల్సొస్తుంది. ఆ వేస్ట్‌ని బయటికి పంపించడానికి దాని బలాన్నంతా పెట్టాల్సొస్తుంది కిడ్నీ. అందుకని దాని ప్రాసెస్ పాపం కష్టం అయిపోతుంది నీళ్ళు తాగకపోతే. అందుకే మనకి ఎక్కువ కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు డాక్టర్స్ చెప్తారు వాటర్ తాగండి అని. మనకి 6-7 లీటర్స్ తాగమని చెప్పిన డాక్టర్స్ కూడా ఉంటారండి. మీ ప్రాబ్లమ్‌ని బట్టి. అలా ఎక్కువ వాటర్ తాగినా కూడా ప్రాబ్లమే కదా! కిడ్నీ ఎక్కువ పని చేయాల్సొస్తుంది. మీరు ఎక్కువ పని చేశారనుకోండి అలసిపోతారు కదా! మీరు ఎక్కువ పని చేస్తున్నారు అంటే మీరు బయట ఫిజికల్‌గా పని చేయడం కాదు. లోపల మీ ఆర్గాన్స్ పనిచేస్తూ ఉంటాయి. సో, అవి అలసిపోతాయి కదా! అందుకనే అంత ప్రెషర్ వాటికి ఇవ్వకుండా మీ వెయిట్‌కి తగ్గట్టు వాటర్ మీరు తాగేశారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ మీకు రావు. మనకి కిడ్నీ అందులో ఉన్న వేస్ట్ అంటే ఏముంటుంది? అమ్మోనియా ఉంటుంది, యూరిక్ యాసిడ్ ఉంటుంది, అన్‌వాంటెడ్ బాక్టీరియా ఉంటుంది. మన బాడీలో బోలెడు వెయిట్ ఒక కేజీన్నర వరకి బాక్టీరియానే ఉంటుంది తెలుసా? కొన్ని గుడ్ బాక్టీరియా అవి ఉండొచ్చు. కొన్ని బ్యాడ్ బాక్టీరియా అయి ఉండొచ్చు. ఆ గుడ్ బాక్టీరియా నుంచుకొని బ్యాడ్ బాక్టీరియాను అంతా బయటికి కూడా పంపించేది కిడ్నీనే. సో, అదేం చేస్తుంది? ఫిల్టర్ చేసినప్పుడు ఆ బాక్టీరియాని కూడా బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వాటర్ సరిగ్గా తాగకపోతే, బ్లడ్ అలా మనకి ప్యూరిఫై అవ్వకపోతే స్టోర్ అయిపోతుంది. ఆ బాక్టీరియా అంతా మన బ్లాడర్‌లోనే స్టోర్ అయిపోతుంది. సో, దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరిన్ ఇన్ఫెక్షన్. ఎక్కువ సేపు మన యూరిన్ అనేది బ్లాడర్‌లో స్టోర్ అయ్యి ఉండకూడదు. వాటర్ ఎక్కువ తాగలేదనుకోండి, సపోజ్ మీరు వింటర్‌లోనే వాటర్ ఎక్కువగా తీసుకోము మనము. ఎందుకంటే ఎక్కువగా వస్తుందని చెప్పి వాటర్ తాగరు చాలా మంది. మార్నింగ్ ఎప్పుడో తాగితే మళ్ళీ ఆఫ్టర్‌నూనో, ఈవినింగో తాగుతారు. డేలో ఒక 1 ఆర్ 2 టైమ్స్ వెళ్తారు. ఈలోపు మీ బ్లాడర్‌లో ఆ బ్యాడ్ బాక్టీరియా అంతా అలా చేరిపోతుంది. ఏమవుతుందప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువ బాక్టీరియా మన దాంట్లో ఉండకూడదు కదా! బ్యాడ్ బాక్టీరియాని అది ఆల్రెడీ ఫిల్టర్ చేసింది. కిడ్నీ పాపం దాని పని అది చేసుకుంది. మంచి బాక్టీరియా ఉంచేసుకుంది. బ్యాడ్ బాక్టీరియాని బయటికి పంపించేయడానికి ట్రై చేసింది పాపం. అది వెళ్ళలేదు. ఏమవుతుందది? బ్లాడర్‌లో స్ట్రక్ అయిపోతాయి ఆ బాక్టీరియా అంతా. సో, దానివల్ల ఏమవుతుంది మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. పాస్ ఎళ్ళినప్పుడు మనకి మంట కింద ఉండడం, లేదంటే కాన్సంట్రేటెడ్‌గా యెల్లో కలర్‌లో ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి. మనం టెస్ట్ చేపించుకున్నప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? యూటీఐ అని వస్తుంది. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి వస్తాయి. ఆ రిపోర్ట్ చూసుకోండి మీకు ఎంతుంటుంది అని. ఎప్పుడన్నా మీకు యూరిన్ టెస్ట్‌లు అవి చేయించుకుంటారు కదా! ఈసారి అబ్జర్వ్ చేయండి. యూటీఐ అని కనబడుతుంది మనకి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. అది ఎంత ఉందో కాన్సంట్రేషన్ మీరు చూసుకోండి. ఓకేనా? అండ్ ఇంకా దేనికి మన బాడీలో వాటర్ ఎక్కువగా కావాలి అంటే మన స్కిన్‌కి. ఇందాక చెప్పాను కదా! వాటర్ ఎక్కువగా తాగకపోతే మెయిన్‌గా డీహైడ్రేట్ అయిపోయేది పైన చూపిచ్చేది స్కిన్. మనము వాటర్ ఎక్కువగా తాగకపోతే చూసారా డ్రై అయిపోతుందని చెప్పాను. స్కిన్ అంతా మనం బాడీ పైన లోషన్స్ అవి రాసుకోవాల్సొస్తుందని చెప్పాను. ఇది మీకు కనిపిచ్చేది. కనిపించకుండా ఏం జరుగుతుంది స్కిన్ డీహైడ్రేట్ అయిపోతే మనకి ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇన్నర్‌గా ఓకే. ఇన్నర్‌గా మనకి కనిపించంది ఫస్ట్ స్టేజ్ బాక్టీరియా కానీ, వైరస్ కానీ అటాక్ అయిందనుకోండి. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాయి? స్కిన్. స్కిన్ పైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా! అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అది డ్రై అయిపోయిందనుకోండి ఈజీగా వెళ్ళిపోతాయి. వైరస్‌లు కానీ, బాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయిపోవడానికి మనం వాటికే డోర్ ఓపెన్ చేసి ఉంచినట్టు. అదెప్పుడు హైడ్రేటెడ్‌గా ఉందనుకోండి అలా దానికి ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట స్కిన్‌కి. అప్పుడు ఎలాంటి వైరస్‌ని, బాక్టీరియాని మనకి బయటే వెళ్ళిపోండి అని తోసేస్తుంది. డీహైడ్రేట్ అయిపోయిందనుకోండి స్కిన్ యాక్టివ్‌గా పనిచేయదు. దానికి ఇమ్యూనిటీ ఉండదు. మెయిన్ వైరస్‌లు, బాక్టీరియాలన్నీ లోపలికి ఎంటర్ అయిపోతాయి.
లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ ఇమ్యూనిటీ సబ్జెక్ట్ అంతా వేరే. మనం మెయిన్ వాటర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీనికి చెప్తున్నాను. అలా వైరస్ బ్యాక్టీరియా మన బాడీలోకి అయితే ఫస్ట్ ఎంటర్ అయిపోతుంది. సో మనకి ఇమ్యూనిటీ ఉండాల్సింది స్కిన్ కి కూడా అండి. స్కిన్ హెల్దీగా ఉండాలి అన్నా కూడా మీరు మంచిగా వాటర్ తాగాలి. సీజన్ తో సంబంధం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే డైట్ చేయడానికి చాలా మంది మంచి మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. వాటర్ నెగ్లెక్ట్ చేస్తారు. వాటర్ ని అంత తాగాలని తెలుసు కానీ నాకు ఇంత అవేర్నెస్ లేదు. ఎందుకు తాగాలి అనే ఒక ఐడియా అయితే లేదు. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి మీతో చెప్తున్నాను. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మనము మంచి తగినంత వాటర్ తాగకపోతే ఏం యూజ్ లేదని చెప్పాను కదా. మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న ఏ, డి, ఈ, కే వైటమిన్స్ అన్ని ఉంటాయి కదా. ఇవన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ప్రతి ఆర్గాన్ కి, ప్రతి సెల్ కి మన వైటమిన్స్ వెళ్ళాలి, మినరల్స్ వెళ్ళాలి అని అంటే దాని సప్లై ఎలాంటి అడ్డంకు లేకుండా వెళ్ళాలి అంటే మనకి వాటర్ కావాలి తప్పకుండా. వాటర్ తాగకపోతే మీరు ఎంత ఫుడ్ తిన్నా, ఎంత ఫుడ్ అంటే క్వాలిటీ ఫుడ్, మంచి హెల్దీ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఎంత డైటింగ్ చేసినా దానికి తగ్గట్టు వాటర్ తీసుకోకపోతే అది మీకు రిజల్ట్ చూపించదు. వాటర్ తాగమని చెప్పారు కదా అని చెప్పి కూల్ వాటర్ తాగేద్దు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. ఎందుకంటే కూల్ వాటర్ తాగామనుకోండి ఏమవుతుందంటే మన మెటబాలిజం స్లో అయిపోతుంది. మనం గోరువెచ్చగా హాట్ వాటర్ తాగితే మన మెటబాలిజం ఎంత బాగా పనిచేస్తుందో కూల్ వాటర్ తాగితే అంత స్లో అయిపోతుంది. స్లో అయిపోయింది అనుకోండి ఏమవుతుంది, మన ఆర్గన్ సరిగ్గా పనిచేయవు. మెటబాలిజం అంటే ఐడియా ఉండే ఉంటుంది చాలా మందికి. మెటబాలిజం అంటే ఏం లేదు, మన జీవక్రియలు అంటే లైక్ హార్ట్ ఉంటుంది. హార్ట్ పని అది అన్ని బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి, సరఫరా చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా. దాని పని అది కరెక్ట్ గా చేయాలి. లివర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫుడ్ ని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మన గ్లూకోజ్ ని, మన షుగర్ ని గ్లూకోజ్ గా ఇలా కన్వర్ట్ చేస్తూ ఉంటాయి కదా. అలా లివర్ ఫంక్షన్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేయాలి. కిడ్నీ ఫంక్షన్ ఉంటుంది, మన వేస్ట్ నంతా, బాడీలో ఉన్న వేస్ట్ నంతా బయటికి పంపించేయాలి. అండ్ బ్రెయిన్ ఉంటుంది, మన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి ఆర్డర్ ఇచ్చేది బ్రెయినే కదా. అంటే నువ్వు ఈ పని చేయి, గుండె హార్ట్ నువ్వు ఈ పని చేయి, కిడ్నీ నువ్వు ఈ పని చేయి అని చెప్పి సిగ్నల్ ఇచ్చేది బ్రెయిన్ అండి. సో ఇవన్నీ ఫంక్షన్స్ కరెక్ట్ గా జరిగే దాన్ని మనం తెలుగులో అయితే జీవక్రియలు అంటాం, ఇంగ్లీష్ లో అయితే మెటబాలిజం అంటాం. కూల్ వాటర్ తాగారనుకోండి అవి స్లో అయిపోతే దేని పని అది సరిగ్గా చేయదు. అప్పుడు ఏమవుతుంది, కొంచెం కూల్ వాటర్ తాగడం వల్ల మెటబాలిజం స్లో అయిపోతుంది అండ్ ఫ్యాట్ డిపాజిట్ కూడా పెరిగిపోతుంది. అండ్ ఇంకొక విషయం, కూల్ డ్రింక్స్. చాలా మంది ఏంటి లిక్విడ్సే కదా తీసుకోమన్నారు, కూల్ డ్రింక్ కూడా తాగొచ్చు కదా, అది కూడా వాటరే కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదండి, చాలా మందికి తెలిసిన విషయమే. అయినా కూడా ఫ్రిడ్జ్ లో ఇంత పెద్ద బాటిల్స్ ఉంటూ ఉంటాయి. మనకి అప్రాక్సిమేట్ గా ఒక గ్లాస్ కూల్ డ్రింక్ తాగారనుకోండి అందులో 9 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. మన బాడీ మొత్తానికి డైలీ కావాల్సిన షుగర్ అంటే గ్లూకోజ్ ఎంతో తెలుసా? 3 స్పూన్స్ మాత్రమే. మనం కాఫీలో 2 స్పూన్లు, ప్రతిసారి ట్రిప్ కి డబుల్ స్ట్రాంగ్ కాఫీ, అలా నేనైతే ఫస్ట్ అలానే తాగేదాన్ని. టీ మాత్రం అసలు తీయగా లేకపోతే తాగకపోయేదాన్ని. మన బాడీకి కావాల్సిన గ్లూకోజే 3 స్పూన్స్ అయినప్పుడు మరి మీరు ఎంత తాగుతున్నారు, ఎన్నిసార్లు తాగుతున్నారు, ఎన్ని స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఇన్ కేస్ ఎక్కువ షుగర్స్ వేసుకుంటుంటే కనుక స్లోగా తగ్గించేసేయండి. మీరు తీసుకున్న ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది కదా, షుగర్, అదంతా మనకి స్టోర్ అయిపోతుంది, ఫ్యాట్ గా స్టోర్ అయిపోతుంది బాడీలో. మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరదు, మనం తీసుకునే ఫుడ్ ని బట్టే మన ఫ్యాట్ లెవెల్స్ అన్ని ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ షుగర్ కూడా తగ్గించేయండి. అండ్ కూల్ డ్రింక్స్ అన్నాను కదా, ఒక గ్లాస్ లో 9 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటే అసలు ఎంత షుగర్ మన బాడీలో డిపాజిట్ అయిపోతుంది చూసుకోండి మీరు. అందుకే కూల్ డ్రింక్స్ అస్సలు తాగద్దు, హెల్త్ కూడా మంచిది కాదని తెలిసి కూడా తాగుతూ ఉంటాము. సో అర్థమైంది కదా వాటర్ ఎందుకు తాగాలి, ఎంత తాగాలి అని అయితే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి సరే, వాటర్ అయితే తాగాలి, మరి ఏ టైంకి తాగాలి అది కూడా తెలుసుకుందామా? ఏ టైంకి అంటే మీరు మార్నింగ్ అప్రాక్సిమేట్ ఒక సగటు మనిషి 4 లీటర్లు తాగాలి అని చెప్పుకున్నాం కదా. 4 లీటర్స్ తాగవలసిన వ్యక్తి ఎలా డివైడ్ చేసుకుంటాడు వాటర్ అంటే, ఎవరైనా సరే ఫస్ట్ మార్నింగ్ లెగగానే
ఒక 2 గ్లాస్ వాటర్ తాగండి. హాట్ వాటర్ కానీ ల్యూక్వామ్ వాటర్ అయితే ఇంకా చాలా మంచిది. మన మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది అనమాట. సో మార్నింగ్ తాగే ఆ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. మీరు డే మొత్తంలో తాగవలసిన వాటర్ లో 2 గ్లాసెస్ మాత్రం మార్నింగ్ లెగగానే తాగండి. ఒకవేళ అలవాటు లేకపోతే కొంచెం స్టార్టింగ్ లో కడుపులో తిప్పినట్టు వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి లెగ్గానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది కదా. సో మనం డైరెక్ట్ గా టీ కానీ కాఫీ కానీ తాగేస్తాం. అలా కాకుండా టీ తాగే ముందు ఫస్ట్ అలవాటు లేకపోతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి. నెక్స్ట్ డే 1 గ్లాస్ చేసుకోండి. అలా మీకు ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే మీ బాడీలో ఉన్న సగం వేస్టేజ్ అంతా మార్నింగ్ తాగే వాటర్ తో క్లీన్ అయిపోతుందండి. బాడీ మొత్తం క్లెన్జింగ్ అయిపోతుంది. అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు ఒక ఫేషియల్ చేసుకున్నాం అనుకోండి, ముందు మనం ఏదైనా మిల్క్ కానీ టొమాటో కానీ ఒకసారి క్లెన్స్ చేసుకుంటాం కదా ఫేస్. ఎందుకు చేస్తాము? డస్ట్ అంతా క్లీన్ అయిపోయాక అప్పుడు ప్యాక్ వేసుకుంటే మనకి ఆ గ్లో తెలుస్తుంది. అలానే బాడీలో మనం ఫుడ్ ఇచ్చే ముందు దాన్ని క్లెన్జింగ్ చేసుకున్నారనుకోండి, నీట్ గా క్లీన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనం తీసుకునే ఫ్రెష్ గా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. అవన్నీ మనకి మంచిగా ఫుడ్ బాడీ అంతా నీట్ గా అబ్జర్ప్షన్ జరుగుతుంది. సో అందుక మార్నింగ్ 2 గ్లాసెస్ తాగండి. కానీ 2 గ్లాసెస్ తర్వాత టీ ఆర్ కాఫీ అది మానేస్తే బెటర్. బట్ ఆల్రెడీ ఉన్న హ్యాబిట్ కాబట్టి నేను మెల్లిగా స్లో చేసుకోమని చెప్తున్నాను, మానేయమని చెప్తున్నాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్, ఫుడ్ తిన్న వెంటనే కూడా తాగకూడదు అండ్ ఫుడ్ తినేటప్పుడు కూడా తాగకూడదు. ఓకేనా? బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి 9 ఆ టైంకి ఒక 15 గ్యాప్ లో 15 మినిట్స్ గ్యాప్ లో ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ తాగేయండి. తర్వాత మీకు 9 నుంచి 9:30 ఆర్ 10 నుంచి 12 వరకు టైం ఉంటుంది. అప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగారనుకోండి, ఇంత గ్లాస్ అంటే మీకు 250 ml ఈజీగా ఉంటుంది. సో 4 గ్లాసెస్ కంప్లీట్ చేయొచ్చు. 2 అవర్స్ లో 4 గ్లాసెస్ వాటర్ కంప్లీట్ చేయలేమా? చాలా ఈజీ కదా. ఒక హాఫ్ అన్ అవర్ కి అలారం పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. మీకు అలా లంచ్ టైం కి, లేచినప్పటి నుంచి లంచ్ టైం కి మీకు 2 లీటర్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ తర్వాత లంచ్ చేస్తాము. లంచ్ తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. తినగానే తాగకూడదు. అండ్ ఇన్ కేస్ ఏమైనా అడ్డుపడితే అప్పుడు కొంచెం ఒక సిప్ చేసుకోండి. మరి అడ్డుపడితే కూడా తాగకుండా ఉండమని చెప్పట్లేదు. ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత, లేదు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత అప్పుడు గ్లాస్ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. మీకు ఈవినింగ్ వరకు 1 లీటర్ కంప్లీట్ అయిపోతుంది. చక్కగా 2 నుంచి 4, 2 అవర్స్ ఉంది. మళ్ళీ 6 అంటే ఇంకొక 4 అవర్స్ టైం ఉంటుంది మీకు. ఆ 4 అవర్స్ గ్యాప్ లో ఇంకొక లీటర్ తాగడం చాలా ఈజీ కదా. అంటే గంటకు ఒక గ్లాస్ తాగినా కూడా వాటర్ ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. అండ్ ఈవినింగ్ 6 నుంచి నైట్ పడుకునే లోపు మనకి నాకు తెలిసి 10 వరకు అయితే ఎవరు పడుకోరు. 6 to 10 అంటే మీకు మళ్ళీ 4 గంటలు ఉంటుంది. సో మళ్ళీ గంటకు ఒక గ్లాస్ తాగినా 4 లీటర్ ఏమంటారు 1 లీటర్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ గా 4 లీటర్ వాటర్ కంప్లీట్ అయిపోతుంది. చూసారా, 4 లీటర్ వాటర్స్ ని మనం ప్లాంట్ గా తాగితే మనం ఫుల్ డే లో కంప్లీట్ చేయగలిగినప్పుడు, ఇంకా కొంతమంది తక్కువ వెయిట్ ఉంటారు, 60 kgs ఉంటారు, వాళ్ళకి 3 లీటర్స్ తాగితే చాలు. అలాంటి వాళ్ళకి ఇంకా ఈజీ కదా. వాళ్ళేంటి మార్నింగ్ 1.5 లీటర్ కంప్లీట్ చేయొచ్చు. మార్నింగ్ డే అంతా ఆఫ్టర్నూన్ నైట్ పడుకునే వరకు 1.5 లీటర్ కంప్లీట్ చేయొచ్చు. చాలా సింపుల్ కదా. వాటర్ తాగడం టైం అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా తాగేయచ్చండి. ఒక 2 రోజులు కష్టంగానే ఉంటుంది. కొంచెం వాటర్ అప్పటి వరకు తాగకుండా మనము అలవాటు చేసుకుంటున్నప్పుడు కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంటుంది నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటే. పర్వాలేదు, మీరు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక హ్యాబిట్ కింద క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా ఎలా ప్లాన్ చేసుకోవాలి వాటర్ తాగడానికి కూడా. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, తాగమన్నాం కదా 4 లీటర్లు అని చెప్పి ఒకేసారి ఒక ఫుల్ బాటిల్ వాటర్ ఎత్తేసి మొత్తం అలా గడగడా తాగేయకూడదండి. అది అస్సలు మంచిది కాదు. అలా మీరు వాటర్ కంప్లీట్ చేసినా 4 లీటర్లో ఏం యూజ్ ఉండదు. మీరు ఇలా తాగుతారు, అలా మనకి బయటకు వచ్చేస్తుంది. బాడీకి ఇంత కూడా అబ్జర్ప్షన్ జరగదు. సో అందుకని చెప్పి ఒక్కొక్క సిప్ చేస్తూ తాగినా పర్వాలేదు. లేదు అంటే ఒక్కొక్క గ్లాస్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఒక పావు గంటకు ఒక గ్లాస్, హాఫ్ అన్ అవర్ ఒక గ్లాస్ అలా అడ్జస్ట్ చేసుకోండి. అంతేకాని ఎత్తిన బాటిల్ దించకుండా అలా ఫుల్ బాటిల్ కంప్లీట్ చేసేయకూడదు. ఓకేనా? ఎలా అయినా తాగాలి కదా వాటర్ అని చెప్పి అలా తాగితే మీరు వేస్ట్ అయిపోతుంది వాటర్ తాగినా కూడా. ఓకే.
మరి వాటర్ ఎలా తాగాలి? వాటర్ తాగారు. ఓకే. మరి అది ఒక మంచి కరెక్ట్ పొజిషన్‌లో మనం తాగితేనే మనకి తీసుకున్న వాటర్ కూడా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు ఏం తిన్నా సరే బాడీకి అబ్జర్ప్షన్ లేకపోతే, మీరిచ్చిన దాన్ని బాడీ అబ్జర్వ్ చేసుకోకపోతే అది వేస్ట్ అయిపోతుందని చెప్పాను కదా! వాటర్ కూడా అంతే. మరి వాటర్‌ని మనం హ్యాపీగా అటు పని చేస్తూ, ఇటు పని చేస్తూ అలా ఎత్తి పోసేసుకొని బాటిల్‌తో అలా తాగకూడదు. హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అయ్యి హ్యాపీగా కూర్చొని తాగండి. వాటర్‌ని కూడా మా హస్బెండ్ నవ్వుతూ ఉంటారు తెలుసా? వాటర్‌ని కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ తాగుతున్నావంటే అదేమన్నా కూల్ డ్రింకా అని చెప్పి. నిజంగా ఎంజాయ్ చేస్తూనే తాగాలి వాటర్‌ని మనం. ఓకేనా? హ్యాపీగా కూర్చొని తాగండి. మీరు అన్ని లీటర్స్ వాటర్ తాగినప్పుడు కరెక్ట్ పొజిషన్‌లో తాగకపోతే అది కూడా వేస్ట్ అయిపోతుంది కదా! సో, అందుకని మంచి కూర్చొని రిలాక్స్‌గా తాగండి. ఓకేనా? సో, అదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. వాటర్ గురించి చెప్పాను కదా! ఇందాకటి నుంచి వాటర్, వాటర్, వాటర్ అని చంపుతున్నాను కదా! మంచులక్ష్మి గారు చూసారనుకోండి, వాటర్ కాదది వాటర్. ఆర్ షుడ్ బి రోల్. కింద పడి దొల్లాలన్నమాట. నాకు కూడా క్లాస్ పీకుతారేమో. వద్దు, వాటర్ అనను, వాటర్. ఆర్ సైలెంట్. ఓకే. ఎందుకు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి అని చెప్పి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.